చూడండి ఇక్కడ ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఇగో ఇది చేయాలి. ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ సంబంధించి ఈ అవకతవకలపై ఫోరెన్సిక్ తోటి ఆడిట్ చేపిస్తే కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కిందున్న చెంచాగాళ్ళు, కేసీఆర్ తో పాటు కాకుండా మండల స్థాయిలో ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంత అక్రమంగా భూములు సంపాదించారు, ఎంత అక్రమంగా పేదల యొక్క భూములు గుంజుకున్నారు, రియల్ ఎస్టేట్లో ఎంత సంపాదించారు, ఎన్ని భూములు అక్రమంగా చేసుకున్నారు, ఎవరి పేరు మీద చేసుకున్నారు అంతా బయటపడుతుంది. రేవంత్ రెడ్డి అదే పనిలో ఉన్నాడు. ధరణికి సంబంధించి అవకతవకలపై ఫోరెన్సిక్తో అంటే మండల స్థాయి కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వస్తుంది, వచ్చి దాని మీద అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినాయి అని చెప్పేసి మొత్తంగా తీసేటువంటి ఉంది. దాంతో బీఆర్ఎస్ మొత్తం మీద బీఆర్ఎస్ క్యాడర్లో మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి దాకా ఎంతమంది జైల్లోకి పోతారో కూడా తెలియదు బీఆర్ఎస్ నాయకులు. ఈ విషయం చూస్తే చూడండి, పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమ వ్యవహారాలపై విచారణ, డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత, ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏ ఐపీతో జరిగాయో గుర్తించనున్న ఆడిట్, విధి విధానాలపై కసరత్తు, త్వరలో ఓ సంస్థకు విచారణ బాధ్యత అప్పగింత. ఇంకేముందిగా, ఏ కంప్యూటర్ ఐపీ తోటి అంటే ఏ సిస్టంలో ఆ భూమి ఇంకొకరి నుంచి వెళ్ళి ఒకరికి మారిందో తెలుస్తూనే ఉంటుంది. అంటే ఎన్ని దొంగ భూములు చేసుకున్నారు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఏ నాయకులు సహకరించారు, ఏ ధరణి ఆపరేటర్ సహకరించిండు, ఏ ఎంఆర్ఓ సహకరించిండు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తే అప్పుడు ఎంతమంది జైల్లో ఉంటారో, జైలు కూడా సరిపోవు. దీని మీద నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా నిజాయితీ నిక్కచ్చిగా ఉంటే ఇది చేసి చూపెట్టాలి. ఇలా అక్రమంగా తెలంగాణలో ధరణి పేరు మీద అక్రమంగా ఎవరైతే భూములు కింద మీద వేసి వాళ్ళ లాభాపేక్షతోటి డబ్బులు సంపాదించారో, భూములు సంపాదించారో అందరినీ తీసుకుపోయి జైల్లో పెడితే అప్పుడు మళ్ళీ భూముల జోలికి ఎవరు పోరు. అప్పుడు న్యాయంగా రైతులు అమ్ముకుంటారు, లేకపోతే లేదు. ఇది చేయాల్సిన అవసరం ఉన్నది.